Media Amar welcomes political analyst K. Prasad. Namaste, sir. వాయిస్ వస్తుందా? వస్తుంది. నాది ఓకే, బాగా వస్తున్నాను కదా. అంటే స్పందించకపోతుంటే మళ్ళీ వాయిస్ వస్తుందో రాలేదని డౌట్ వచ్చింది. ఓకేనా? ఓకే, స్టార్ట్. మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ K. ప్రసాద్. నమస్తే సార్. నమస్తే. వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి నేతలు ఒక్కొక్కరిగా మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారు. రీసెంట్ గా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరలా వచ్చి వైసీపీలో జాయిన్ అయిపోయారు. 25-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉంటే రాష్ట్రం మరో స్టేజ్కి వెళ్ళిపోతుంది, మరో లెవెల్కి వెళ్ళిపోతున్నటువంటి కామెంట్ కూడా చేశారు. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ గారితోనే నా ప్రయాణం అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. ఎట్లా చూడాలంటారు ఈ కామెంట్ ని? వెనకాటాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఒక లాజిక్ ఉందండి సార్. ఎప్పుడైతే షర్మిలమ్మ గారు ఒక పార్టీ తెలంగాణలో పెట్టారో అప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఆవిడ. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఒక అధ్యక్షురాల కింద వచ్చినప్పుడు ఆవిడతో ఎవరెవరు ఎలా అవుతారు ఏంటి అన్న దగ్గర కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక ఆయన, అలాగే ఇక్కడ ఆర్కే గారు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత విశ్వసనీయతను ప్రదర్శించుకునే వ్యక్తులు. ఎవరేమనుకున్నా సరే అది యాక్సెప్ట్ చెయ్యాలి. ఈయన ఎప్పుడైతే ఆర్కే గారు ఒక 2 టర్ములు నేను ఎమ్మెల్యే ఉన్నాను, అక్కడ నియోజకవర్గంలో 72% పైచీలకు ఎప్పుడైతే బీసీ సామాజిక వర్గం ఉన్న దగ్గర 2 టర్ములు దగ్గర 18% ఓటు బ్యాంక్ ఉన్న రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధిగా ఓవరాల్ గా ఆయన అక్కడ క్షేత్రస్థాయిలో ఆయనకున్న కమిట్మెంట్ కి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే 2 సార్లు అయ్యారు. థర్డ్ టర్మ్ ఆప్షన్ ఈజ్ వెరీ మచ్ ఇన్విటబుల్. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఇలాంటి వాటిల్లో పార్టీ కోసం 10 అడుగులు వెనక్కి తగ్గే నేపథ్యం ఉన్న వ్యక్తుల్లో ఆర్కే గారిని ఫస్ట్ అభివర్ణించారు. వీళ్ళు ఎంత అమాయక ప్రాణులు అంటే తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఆర్కే గారు ఉదాహరణకి పార్టీ రాజీనామా చేసినప్పుడు 150 కోట్లు బిల్లులు రావాలి అక్కడ నియోజకవర్గంలో పనులన్నీ చేయించిన దానికన్నా దాని మీద పాలసీ మ్యాటర్స్ మీద ఎక్కడ డిఫర్ అవ్వకుండా షర్మిల్ గారితోను ఇప్పుడు స్క్రిప్టెడ్ డిజైన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ ఛానళ్ళన్నీ. ఆయన ప్రెస్ మీట్ కూడా విన్నర్ లేదు తిట్టమని చెప్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీకి పాలసీ మ్యాటర్స్ మీద ఒక అపోజిషన్ పార్టీతో ఎలా పోరాడాలన్న కాన్సెప్ట్ మర్చిపోయి ఈ తపేల ఛానల్ ఇచ్చే న్యూస్లు పట్టుకుని వాటిని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం తప్ప ఇంకో పని లేదు. 2 రోజుల్లో షర్మిల గారికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కంటిన్యూస్ గా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమనే స్క్రిప్ట్లే ఉంటాయి. దాంతో ఆవిడ గ్యారంటీగా మాట చంద్రబాబు నాయుడు ఛానల్లో చేస్తున్న పనులు అవే కదా, ఇంకంతకని ఇంకేం పని చేస్తున్నారు? ఒక 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పాలనలో ఒక్కడైనా పనికొచ్చిన పని చేయకుండా ఉంటాడండి ఏ ముఖ్యమంత్రి అయినా? ఒక్కసారి ఒక మంచి వార్త రాసిన ఉదంతం చెప్పారు. దీనికి కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారంలో చెప్పాడు ఎంత ప్రమాదం ఉందరా బాబు, జాగ్రత్తగా ఉన్నాడు. దాని పర్యవసనాలు ఎలాగుంటున్నాయి? ఒకడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు, ఒకడు పౌడర్ డబ్బోడు, ఇంకోటి పెట్రోల్ బంక్, ఇంకోటి పేపర్లు వేసుకునేవాడు. వీళ్ళు ఛానల్ నడిపించుకుని జర్నలిజం విలువలు పూర్ణంగా పెట్టి ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకు బాగా తెలుసు. ఆఖరికి మనిషి కాస్త ఉపశమనం గిట్టుకోవటం వెళ్ళినా సరే ఆయనకి కూడా ఇదే స్క్రిప్ట్ ఇచ్చి నడిపించమంటే ఎక్కడ అవుతుంది? దానికే మంటకి ఆరికే బయటకు వచ్చాడు. మళ్ళీ ఎందుకు వచ్చింది దరిద్రం అని. ఇది నాకు తెలిసి అతి దగ్గరలో అందరూ అతిరథ మహారాజులు అందరూ కూడా ఇప్పుడు నూజివీడులో భారసారథి గారిని పంపించారు. అక్కడ ఆల్రెడీ ఉన్నాయన్న ఇవాళ వైఎస్ఆర్సీపీలో కలవబోతున్నాడు. అక్కడ ఆల్రెడీ ఆయన నియోజకవర్గాలు వదులుకొని వేరే నియోజకవర్గంకి వెళ్ళే పరిస్థితుల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. దేవుని రమ విషయం కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే పార్టీ పరంగా ఎవరైనా వేరే విధేయత చూపించినాడు అవమా చూడండి. సోమవారం పోలవరం అన్నదానికి 72 గంటలు రోజు ఆడే కూర్చుని ఉండి వాడు కుర్చీ చేసుకుని అందుకే 72% దగ్గర రేటు 2% కూడా అవ్వలేదని. వాస్తవానికి 72% కంప్లీట్ అయిన దేవుని నమ్మకి నియోజకవర్గమే లేకుండా కనీసం టికెట్ ఇస్తారా కూడా ఇవ్వకుండా తండ్రి కొడుకుల పంచాయతీలు ఆయన బలేసేస్తున్నారు. ఆయన విశ్వసనీయత విధేయత ఎలా ఉంటుంది పార్టీ పట్ల? నిజంగా పార్టీకి సేవ చేసే వాళ్ళు పనికొచ్చిన నాకు నచ్చట్లే. ఇక్కడ న్యూజివీడ్ విషయం కూడా అదే. ఆయన కూడా మంటెక్కిపోయి వాళ్ళు వెళ్తున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి. కృష్ణదేవరాయలు గారు 2 రోజుల్లో బయటకు చెప్తారు. ఆయన కూడా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరినీ చూస్తుంటే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే. ఓ జస్ట్ టిట్ ఫర్ టాట్ లో 4 పోయారు, 4 కాంపన్సేట్ అయిందా లేదా అన్న కాన్సెప్ట్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యాయి. ఓట్లు వేసినా ఏం చేసినా చర్యలు ప్రతిచర్యల దగ్గర తాసారం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ పార్టీ ప్రక్షాళన అన్న దగ్గర నాకెందుకో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఒక చిన్న ఇది వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం ఆర్థిక మూలాలు నారాయణ పరంగా అక్కడే ఉన్నాయి. ఇంకో పోలిట్ బ్యూరో మెంబర్ ఓటమికి బ్రాండ్ అంబాసిడర్ సోమిరెడ్డి కూడా ఉన్నాడు, రెడ్డి పక్షపాతి. అక్కడ నెల్లూరులో ఎప్పుడైతే కోటరెడ్డి గారు లోపలికి వెళ్ళారో జరుగుతున్న 175కి 175 టార్గెట్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమ్ముల పొదిలో ఉన్న పాశుపశాస్త్రాలాగా తీసి వాడతాడు. ఒక డార్కే
ఇంకోటేమో నాకు తెలిసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. వీళ్ళ పర్యవసనాలు ఎలా ఉంటాయి? లాస్ట్ టైం sir. నంద్యాల నుంచి డబ్బులు వస్తాయి అనుకున్న ఎదురు చూపుల్లోనే కదా 23 స్థానాలకు పరిమితం అయ్యారు. అవును. ఇప్పుడు కూడా నారాయణకు కూడా మాట్లాడిపోతే ఉమ్, ఆలోచించండి. ఒక ఒక పార్టీ అధినేత నిరంతరం ప్రజల్లో ఒక నియోజకవర్గాలు మార్చి ఆ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఎమ్మెల్యే ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఒక అబ్జర్వర్ పెట్టి ప్రతి నిమిషం మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షించబడుతున్నారు. yes sir. అలాంటి స్ట్రాటజీస్ తో ముందుకున్న వ్యక్తికి 175కి 175 ఏం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివన్నీ ఎలా ప్లాన్ చేస్తాడు? ఆయనకు కావాల్సిన వ్యక్తులతోనే కదా కొన్ని ఆయన అనుకున్న విధానంగా నడుచుకునే వాళ్ళు. 10 మందిలో తిట్లు తిన్నా పర్లేదు, నా కోసమే తిన్నాడన్న ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళనే కదా బయటకు వదులుతాడు. yes sir. నాకు తెలిసి ఆర్కే గారు లాంటి వ్యక్తి పార్టీని వదిలేడు, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేడు అంటే నేను అది ఆ రోజు చెప్పా, ఇదంతా ఏదో సమ్ గూఫ్ అప్ గేమింగ్ ఇస్ గోయింగ్ ఆన్. గూఫ్ అప్ గేమింగ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఉమ్, ఈ సినిమాలో ఒకరికి అర్థం కాక సేమ్ అదే స్క్రిప్ట్ ఇచ్చి చదివేయమంటే చదివేస్తారు అనుకున్నప్పుడు ఉమ్, విధేయత విశ్వసనీయత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న వాళ్ళు ఆ పని చేయలేరు. yes sir. ఇంకా కోటరెడ్డి గారికి కూడా చూడండి, ఒక సభలో ఇంచుమింట్ గా ఆల్మోస్ట్ సారీ చెప్పినంత పని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి. అవును. These are all horses. They'll definitely work very good and they'll give a proper results. ఉమ్. ఇది రేపు 24 ఎలక్షన్స్ తర్వాత వీళ్ళకి సమాధానాలు దొరుకుతాయి అందరికి. సో అయితే రీసెంట్ గా నారా భువనేశ్వర్ గారు ఆవిడ కొన్ని కామెంట్ చేశారు. కుప్పం వెళ్ళి కుప్పంలో ఉండి 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని మీ మీద నమ్మకంతో గెలిపిస్తూ ఉన్నారు, ఆయన మీద నమ్మకంతో మీ మీద నమ్మకంతో ఒకరికొకరు పనిచేస్తూ ఉన్నారు. ఈసారి ఆయనకి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా, నేను కుప్పం నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నా. ఏం సార్ అసలు ఈ మాటల వెనక మర్మం ఏందంటారు? అసలు ఎట్లా చూడాలి ఈ కామెంట్స్ ని? కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో, మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను పెట్టుకున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. మీకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పంపిస్తాను వెళ్ళి ఆడరా బాబు అంటే 12th మ్యాన్ పంపించండి బ్యాటింగ్ చేయడానికి అన్నట్టు ఉంది. మీ నాన్నగారే మీరు ఎందుకు పనికిరారు ఇంట్లో ఉండండి అని చెప్పి మీరంటే ఎవరి మట్టుకాలు ఇవాళ రాజకీయ అరంగేట్రాలు చేయడానికి ఈ వృద్ధాప్యంలో ఆవిడికి కానీ ఆయనకి కానీ లేకపోతే అంటే దాని అర్థం ఏంటంటే కొడుకు భర్తతోనూ రాజకీయాలు అవ్వట్లేదు, ఆవిడ రాజకీయం చేయడానికి వస్తుందని అర్థం. అంటే ఇట్స్ వెరీ ఎవిడెంట్ దట్ చంద్రబాబు నాయుడు గారి ఎబిలిటీస్ క్యాపబిలిటీస్ జీరో అయిపోయాయని అర్థం కదా సార్. అది దాని ప్రశ్నలో సమాధానం. అంతేకాని కుప్పం ఒక టెరిటరీ అండి. పులివెందుల్లో భారతం వెళ్ళి ఆ విధంగా మాట్లాడుతుందా? రాజకీయాలకు వన్నీ తెచ్చే వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఏం చేస్తారు అన్న దానికి నిలువెత్తు అర్థాలు పరమార్థాలు వేరుగా ఉంటాయి. నిలువెత్తు అర్థాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి లెగసీ, అలాగే చంద్రబాబు గారి లెగసీ. వాళ్ళ భార్యలు వచ్చి అక్కడ నేను రాజకీయాలు చేస్తారంటే అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి. జనరల్ గా వైనాట్ 175 దగ్గర ఫస్ట్ కుప్పంలో నుంచే మనం స్టార్ట్ చేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి టార్గెట్. కానీ వీళ్ళు ముందుగానే ఓటమిని అంగీకరించి ఇటువంటి కామెంట్లు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు అసలు? అంటే ఇప్పుడు వైజాగ్ లో విజయం ఓడిపోయింది కదా, అలాగే భువనేశ్వరరావు గారు కూడా ఓడిపోయారు. ఏమైనా గెలిపోవటం సర్వసాధారణ చేతులు దులుపుకోవడానికి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు 175 టార్గెట్ చేసిన దాంట్లో కుప్పాన్ని మంగళగిరిని ఎలా డిమార్క్ చేసి కొడుతున్నాడు అన్న దాంట్లో వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం లేదనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. చేతకంతనం ఉన్నది గ్యారెంటీగా ప్రస్ఫుటిస్తుంది. రాజకీయ క్షేత్రంలో గ్రౌండ్ వదిలేసి పారిపోవడం అంటే ఇక్కడ చూడండి, తెలంగాణలో నిలబడకుండా పారిపోవడం, ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కాడి వదిలేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? 11 రాజ్యసభలో పనంగా పెట్టి 2020 దాకా దిక్కు దివాలా లేని నిస్సహాయ స్థితి. వీటిలన్నిటి సారాంశం ఏంటంటే ఆల్రెడీ దే యాక్సెప్టెడ్. అందుకే ఎప్పుడైనా ఓటమికి కారణాలు ఎన్నుకోవడానికి మిషన్లు, ఓటర్ లిస్టులు, అవకతవకలు ఈ శతాశతారం ఆల్రెడీ ఎత్తుకున్నారు. ఇప్పుడు కుప్పం నుంచి కాకపోతే ఇంకొక చోట నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారు చంద్రబాబు గారు? లేదంటే అసలు రాజకీయాలకే శాశ్వతంగా ఇకపై సెలవు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉంటాయంటారా? వెరీ సింపుల్ సార్. నేను లాస్ట్ విశ్లేషణలో చాలా క్లియర్ గా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి జాతీయ రాజకీయాల్లో ఎంపీ పదవికి నిలబడమని చెప్పారు. ఓకే, అంటే దాని అర్థం అదే. ఇది మన అమిత్ షా ఆల్రెడీ మడతెట్టించాడు అక్కడ. ఈ చిన్నపిల్లలకి అర్థం కాక కుర్చీలో మడత పెట్టుకుని తిరుగుతుంది కానీ పార్టీని ఆల్రెడీ మడతెట్టేశారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, తర్వాత లోకేష్ సంగతి ఆలోచిద్దాం అని చెప్పిన దానికి నో ఆన్లైన్ నిస్సహాయ స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఆల్టర్నేటివ్ ఏంటంటే వాళ్ళ భువనేశ్వరం కుప్పం నుంచి నిలబెట్టి ఈయన ఎంపీకి నిలబెడతారని అర్థం వస్తుంది. అంటే అర్థం ఏంటి? బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ కి కోడిపేటలో దొరికేది పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా అని అర్థం. నిజంగా అదే జరిగితే తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు సార్? ఆ చిన్నపిల్లడు మొన్న ఏదో చూపించారు కదా, ఆటలాడుకునే వస్తువుని కుర్చీని తీసుకొచ్చి, అదేందని అర్థం. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఒక పోరాటం దేనికోసం అంటే ఆల్రెడీ నిస్సహాయ స్థితి. పవన్ కళ్యాణ్ సాయం లేదు, నేను ఒక అడుగు కూడా ముందుకెళ్ళాలని చేతకంతనాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళిద్దరికీ కూడా బీజేపీ లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేము,
మిషన్లు ఓటర్ లిస్టులు ఏవో కథలన్నీ చెప్తున్నారు కదా చిన్నపిల్లల్ని చేసి Yes, sir. బాలమిత్ర చంద్రబాబు కథలు. Hmm. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి వాళ్ళకి క్లియర్ గా తెలిసిపోయింది ఆల్రెడీ. అందులో నేను సిద్ధం సభతో వీళ్ళకి కుబుసాలు కదిలిపోయి ఓకే. ఒక రాజకీయం చేసే ఉదంతంలో 10 లక్షల మంది అనుకున్నా సరే ఒక్కోడు ఇంట్లో 4 ఉండరు. 40 లక్షల మందిని రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ప్రభావితం చేశాడంటే ఎలా ఉంటుందో చూడండి. ఏ రాప్తాడులో ఒక ఎమ్మెల్యే పనితనం గురించి కార్యకర్తల్లో సతమతమవుతున్న దాని గురించి నేను ఒక విశ్లేషణ చెప్పాను. Yes, sir. దాని తదనంతరంలో ఇవాళ రాప్తాడులో అదే తోపుదూతి ప్రకాష్ రెడ్డి గారికి వైభవం ఎలా తీసుకొచ్చాడో చూడండి. Yes, sir. నేను ఈ విధంగా సామర్థ్యం కలిగిన వాడిని అని ఆయన అధినాయకుడికే ప్రూవ్ చేసుకోగలిగాడు. ఇవాళ అవును. అదే రాప్తాడులో సునీతమ్మ ఏం చేస్తుంది? నాకు మా అబ్బాయికి టికెట్ ఇవ్వకుండా ఎవరికి ఇస్తానంటే వరదపురం సూర్య వాళ్ళకి ఇస్తానంటే మేము రెబల్ స్టార్ కృష్ణరాజులు అవుతామని చెప్తున్నారు. Hmm. అలాంటి ఇక్కడ మన పెద్ద ఆయన బుచ్చే చౌదరి గారికి 7 సార్లు బట్టి గెలుస్తున్నాడు అతిరథ మహారథుడు. ఆయనకు కూడా జనసేనతో టికెట్లు అనౌన్స్ చేస్తారు. ఇక్కడ చూసారు లేదు మీరు? ఓ పేపర్ ఓడేమో టికెట్లు జనసేన అనౌన్స్ చేస్తారు, జనసేన ఏమో ఈయన మీద కోపం వచ్చి 4-2 అనౌన్స్ చేసుకుని కూర్చున్నాడు ఆయన. Hmm. దీని అర్థం ఏంటి? పొమ్మలు లేక పొగడ్డం అన్నమాట. సో దీంట్లో పొత్తు అన్నది లేదన్నది తాత్కాలం అవుతుంది. ఎవడు పని చేసుకుని దానికి ఇప్పుడు దానికి పొత్తు ఎందుకు? ఇక్కడ రాజమండ్రి కావచ్చు, ఇక్కడ తెరాల్లో ఆలపాటి రాజా గారి పరిస్థితి కావచ్చు, ఆయన అయితే ఆఫీస్ లో ఉన్నటువంటి బ్యానర్లు కూడా పీక్ పక్కన పడేసినటువంటి పరిస్థితి. ఆబ్వియస్ గా అదేనండి. సీనియర్స్ తో పెట్టుకుంటే ఏమవుతుంది? సీనియర్స్ తో కొడుకుతో కలగొక్కడమే అవుతుంది. ఎంతో తెలియకో రాజకీయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు కథలు చదువుకునే ఇంట్లో చదువుకుని వచ్చి చెవుల్లో గొలువులు తీసుకున్నట్టుగా ఒకటికోడు మనం ఇద్దరు పొత్తుల్లోకి వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు కింద క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ ఎస్ సార్, ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వీళ్ళకే తీరువ దెబ్బలేదు. ఈ మధ్యలో అమిత్ షా నీళ్ళు కలిసి వచ్చిన కేసులా పొత్తులా అంటే వాళ్ళు ఒక డిక్టేట్ చేశారు, నువ్వు జాతీయ రాజకీయాల్లో ఎంపీకి రా, అక్కడ వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకుంటారు, పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళిద్దరిని చూసి ఎవడు వేసినాడు ఎవడు లేడు, మా తెలిసి నేటి చేయాలి పని చూసుకొని చెప్పారు. అర్థమైంది మీకు? అంటే అప్పుడు దాని అర్థం ఏంటి? అందుకే ఆ సందర్భ పేలాపాలు కుప్పం నుంచి నేను నిలబడినా అని భువనేశ్వరమ్మ గారు అడగడం అంటే నిస్సహాయత కింద దాన్ని అభివర్ణించాలా అక్కర్లేదా? నిస్సహాయత, చేతకంతనం, ముందుకు పోరాటం చేయలేకపోతే నిరుత్సాహం, ఇట్లన్నింటిలోంచి వచ్చే అవుట్కమ్ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు అమిత్ షా గారు ఫోన్ చేశారు, అక్కడి నుంచి మళ్ళీ ఆ రాత్రికే మళ్ళా వైజాగ్ నుంచి రాజమండ్రికి వచ్చారు ఆయన. కానీ ఇప్పుడు ఈ పర్యటన వాయిదా పడింది, ఈ నెలాఖరికి పోస్ట్ పోన్ అయింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అసలు పొత్తులు రేపటితో 22వ తారీఖు పొత్తులు ఢిల్లీ వేదిక అనౌన్స్ చేస్తారనుకున్న తరుణంలో మళ్ళీ అది నెలాఖరికి వాయిదా పట్టాను ఎట్లా చూడాలి సార్? వీళ్ళ చేతిలో ఏం లేదని అర్థం. వీళ్ళకి ద్రౌపది వస్త్రాభరణకు రెడీ అయితే కృష్ణ పరమాత్ముడు చేరేస్తాడు అన్నది మనం చదువుకున్న కదా. ఆ చీర బీజేపీలో తెస్తుందని చెప్పి 2 చేతులు దండం పెట్టుకుని ఇక్కడ వేడుకోవడమే. కృష్ణుడు ప్రసన్నం అంటే బీజేపీ ప్రసన్నం కోసం ఎదురు చూపులే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, సో ఫైనల్ గా చేతిలో ఏం లేదన్నది ప్రతిసారి చెప్తూనే చెప్తున్నారు. భవిష్యత్తు బాబు గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ ఏదో చెప్తున్నారు కదా, బీజేపీ చేతిలో ఉందని అర్థం. బీజేపీ ఆడిచినట్టు ఆడాల్సిందే తప్ప వీళ్ళిద్దరికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేరే ఆప్షన్ ఏమి లేదంటారా? అసలే లేదు, ఆటలు అరటిపంటలో ఆడుకుంటూ ఉండడం వీళ్ళ పని. అందుకే ఆ లెగసీ కలిగిన పార్టీకి పునర్వైభవం తేడానికి ఏం చేయాలన్న దాని మీద ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళలేనప్పుడు, ఏ మొక్కలు లేని దగ్గర ఆవదం వృక్షం అన్నప్పుడు భువనేశ్వరం గారు ఇలాంటి వాళ్ళని కొడుతూ ప్రయోగం చేద్దాం అనుకుని నిశ్చయించుకుంటే ఆ ప్రయోజనం, ఆ ప్రయోగం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ ఇవాళ అధికారంలో ఉన్న విజయమ్మ గారి ఓటమితో ఎలా డిసైడ్ అయిందో చూడండి. రాజశేఖర రెడ్డి గారి భార్యకే కన్సిడరేషన్స్ ఇవ్వలేదు ప్రజాస్వామ్యం. అయితే ఎవడ పడితే ఆడు, ఎలా పడితే రాజకీయాల్లో ఆడేసుకుందాం అని వస్తున్నప్పుడు ప్రజలకు ఏం మడత పెట్టాలో బాగా తెలుసు. ఆల్రెడీ మడత పెట్టి 23 ఇచ్చి కూర్చోబెట్టారు ఇద్దరికి. తగుదనమ్మా అని ప్రతిసారి ఎగేసుకుని వస్తున్నారు, అంతకన్నా ఇంకెళ్ళి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.